స్కామ్లో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాము ఎలా మోసపోయింది చెప్పి కన్నీరు మున్నీరవుతున్నారు. వీసా పేరుతో తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని పోలీసులు తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒకరో ఇద్దరో కాదు, బాధితుల సంఖ్య వందల్లో ఉండొచ్చన్న ప్రచారం సాగుతుంది. యూకే వీసా ఇప్పిస్తామంటూ నందూస్ దంపతులు నిజంగా లక్షలు వసూలు చేశారా? బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్ చేశారా? వైరల్ అవుతున్న వీడియోలతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. యూకేలో నివాసం ఉంటున్న తెలుగు యూట్యూబర్స్ జంట మధుకర్ జాగర్లముడి రమానందన నందూస్ వరల్డ్ పేరుతో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆ కపుల్ చుట్టూ కొన్ని కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని తెలుస్తోంది. బాధితుల సంఖ్య 50 నుంచి 100 మంది వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. యూట్యూబ్కి సబ్స్క్రైబర్లుగా ఉన్నామని, కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. బాధితులు బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను పోలీసులకు అందజేస్తున్నారు. డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామని తమ వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఇద్దరు దంపతులు పోలీసులకు ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తన అమ్మ, భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం 18 లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్షిప్ వీసాతో యూకేకి వెళ్లి తాము పడరాని పాటలు పడ్డామని తెలిపారు. తమను నమ్మించి పదే ఫేక్ స్పాన్సర్షిప్ విధించడంతో యూకే ప్రభుత్వం తమను 10 ఏళ్ల పాటు బ్యాన్ చేసిన విషయాన్ని కూడా చెప్పారు. యూకే వీసా రెన్యువల్ కోసం 15 లక్షల రూపాయలు చెల్లించానని, కానీ వీసా రాలేదని, తనకు సరైన సమాధానం కూడా ఇవ్వలేదని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్లు, కొన్ని సందర్భాల్లో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుక్క మురుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా అన్న వ్యాఖ్యలు వైరల్ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన 3 వ్యక్తులు కావాలనే తమపై నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు యూట్యూబ్లో సక్సెస్ సింబల్గా కనిపించిన ఈ జంట కోట్లాది రూపాయల వీసా స్కామ్తో అన్పాపులర్ అయిందనే చెప్పాలి. తమిళనాడు పాలిటిక్స్లో